హలో, మీ లెక్చరర్ పుల్లారెడ్డి. ఈరోజు నేను భగవంతుని గురించి చెప్పదలుచుకున్నాను. దేవుడు ఉన్నాడా లేడా అనే విషయానికి వస్తే, నా దృష్టిలో మాత్రము దేవుడు ఉన్నాడు అనే ఖచ్చితంగా నేను చెప్పగలను. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు మాత్రము నమ్మకము కుదిరింది. రెండు విషయాల్లో కుదిరింది. ఆ రెండు విషయాలు ఎక్కడంటే మీకు తెలియజేస్తాను, వినండి. ఒకటి, నేను లెక్చరర్గా ఉద్యోగం చేసే సమయంలో భగవంతుడు అంటే పెద్ద నమ్మేవాడిని కాదు. ఎందుకంటే ఆ యొక్క భగవంతుడు హృదయాల్లో, మనుషుల యొక్క హృదయాలు ఉన్నాడనుకున్నాను తప్ప ప్రత్యక్షంగా నేను లేడనుకుని ఊహించుకునేవాడిని. కానీ ఒక్కరోజు మాత్రం ఏం జరిగిందంటే, నా భార్య పక్కింటి వాళ్ళంతా కలిసి నాకు తెలియకుండా ప్లాన్ వేసి సుమ మాట్లాడుకొని నేరుగా తిరుపతికి తీసుకుని పోయినారు. నేను అడిగితే ఎక్కడికి పోతున్నామంటే, లేదు మనం రాజంపేట దగ్గర ఉన్నటువంటి అన్నమైన చున్ని పోతున్నాము, నందలూరులో ఉన్నటువంటి సౌమ్య దేవుని చూస్తున్నాము, ఆ రెండు చూసుకు వస్తామని చెప్పారు. నేను అట్లే నమ్మినాను. కానీ నాకు తెలియకుండా నా భార్య గుడ్డలన్నీ దాంట్లో సర్దేసి నేరుగా తీసుకుని పోయింది. స్వామినాథం చూపించింది, రాజంపేటలో ఉన్న అన్నమైన చూపించింది, నేరుగా అట్లే తిరుపతికి పోయింది. వెంకటేశ్వర స్వామి దగ్గర పోయిన తర్వాత నేను వాళ్ళందరినీ తిట్టినాను. ఎందుకు వచ్చారు ఇక్కడికి నాకు చెప్పకుండా అని కొద్దిగా తిట్టాను. కానీ ఆ తర్వాత ఆ యొక్క గుడిలోనికి పోయిన తర్వాత ఏమిటో నాకు తెలియదు, నాకు ఒక మైకం వచ్చేసింది, వైబ్రేషన్ కలిగింది. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తానే నాలో నేను మైమరిచిపోయాను. నాకు తెలియలేదు, నా శుభ కోల్పోయాను. అంటే అక్కడ ఏదో మహత్యం ఉందని నాకు అప్పుడు అర్థమైంది, దేవుడితే ఉన్నాడు అని. ఒక సంఘటన. రెండవది ఏం జరిగిందంటే, నేను మైసూరులో మా బంధువులు కాంట్రాక్ట్ చేస్తున్నారు. అక్కడికి పని నిమిత్తమై నేను పోయాను. పోతే ఏం చేశానంటే, ఆ యొక్క మైసూరులో పోయిన తర్వాత నేను అక్కడి నుంచి వాళ్ళు కాంట్రాక్ట్ అయిపోయి చేసుకుని వేసేసుకుపోయినారు. నేను ఇక్కడి నుంచి మన పొదుటూరు నుంచి ప్రయాణం చేసి మైసూరుకు పోయాను. అంతా ఎతికాను, తిరుగులు కల్పించినంత అందరినీ అడిగాను. లేరయ్యా మీ వాళ్ళు ఇంకోసారి పోయాను అని చెప్పారు. అప్పటికి సాయంత్రం అయింది. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, ఒక 5 రూపాయలు మాత్రమే నా దగ్గర ఉంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. టీ తాగాలని టీ కొట్టుకు దగ్గర కూర్చొని టీ తాగుదామని అప్పుడు రూపాయి టీ 5 రూపాయలు ఇచ్చి టీ తాగుతున్నాను. అప్పుడు వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి ఏమన్నాడు, సార్ బాగున్నారా అన్నాడు. అంటానే నాకు ఆశ్చర్యం వేసింది. మైసూరులో ఒక పల్లె గ్రామంలో నేను నిలబడున్నాను, ఇక్కడ నన్ను సార్ రానేటి ఇరికి తిరిగిశాను. చూస్తానే వాడే ఉన్నాడంటే తెలుగులోనే, ఎవరు మీరు మా సార్ అనుకుంటుని అన్నాడు. అంటానే వాడిని చేతులు కాళ్ళు గట్టి పట్టుకున్నాడు ఇడిచిపెట్టకుండా. నాయనా నేను ఇట్లా కడప జిల్లా నుంచి వచ్చినాను నాయనా, ముదుగు దగ్గర ఓబులాపురం గ్రామం ఉన్నది, నన్ను రక్షించురా, నా దగ్గర డబ్బులు లేవు తండ్రి అని వేడుకుంటేవాడు. అప్పుడు సరైన పాపం ఇంటికి దొరకపోయి వాడు నన్ను పాపం భోజనం పెట్టి తర్వాత నా బంధువుల విషయాలు తెలుసుకొని అక్కడికి పంపించాడు అనుకోండి. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, నేను నిలబడి నాయనా స్వామి భగవంతుడు ఎక్కడున్నారో నా పరిస్థితి, మైసూరులో దేశంగా దేశం నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాని దిక్కులో ఆ భగవంతుడు నన్ను కాపాడాడు. ఎలా కాపాడంటే, నేను చెప్పాను తిరుపతి పోయాని, ఆ తిరుపతిలో గుండు కొట్టుకున్నాను. ఆ గుండును వాడు చూసి వాళ్ళ యొక్క జేఈ గారు ఆయన కూడా గుండు కొట్టుకున్నాడంట. నా మాదిరి గుండు కొట్టుకున్నాడు కాబట్టి మా యొక్క జేఈ అనుకొని వాడు మాట్లాడినాడు. కాబట్టి చూడండి, కాబట్టి ఆ భగవంతుడు నన్ను ఆ యొక్క గుండు రూపంలో కాపాడాడో లేకుండా మనసులో కాపాడాడో, ఆ రోజు నుంచి నేను భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా నేను నమ్మి ఈనాటికి ఆయనను మనసులో స్మరించుకుంటున్నాను. మీరైతే నమ్మండి, నాకు తెలిసినంతవరకు ఇది మీ ఇష్టం. అది. జై హింద్.